ఎగరలేదు. ఆయన కూడా కుపితుడయ్యాడు, అవమానం పాలయ్యాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. సరే, ఇలా దేవతలు తమకు తోచినటువంటి శక్తులు ప్రయోగించారు, ఎవరి వల్ల ఏమీ చెయ్యలేకపోయారు ఆ గడ్డి పరకని. అప్పుడు దేవేంద్రుడే వెళ్ళాడు. దేవేంద్రుడే వెడితే ఆ కాంతిపుంజము తన యొక్క స్వస్వరూపమును ఆవిష్కరించింది. కాంతిపుంజము అని ఉపనిషత్తు ఎందుకు మాట్లాడిందంటే, బ్రహ్మమునకు యథార్థమునకు రూపం ఉండదు, అది భాష, స్ఫురణ, స్ఫురత్, అది కాంతి. కాబట్టి కాంతిపుంజముగా ఉన్నటువంటి ఆ స్వరూపం అమ్మవారి స్వరూపంగా మారింది, జగదంబగా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆయన వెంటనే స్తోత్రం చేశాడు అమ్మవారిని. అప్పుడు ఆవిడ కూర్చోపెట్టింది. అయితే ఆ పరిశోధకులు అంటారు, ఒక చిత్రమైన మాట చెప్పారు. నేను ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెడితే ఈ విషయాన్ని ఒక్కసారి పెద్దలు ఎవరైనా అక్కడ ఉన్నవారిని అడగాలి అని అనుకుంటుంటాను. శ్రీకాళహస్తి